ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 22 లక్షల రూపాయలు పైగా నిరుపేద లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని పెందుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సుజాతానగర్ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం 31 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం సహాయనిధి పథకం మానస పుత్రిక లాంటిదన్నారు. పేదలకు అండగా నిలిచేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు విజనరీ గల నాయకుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు పంచకర్ల వెంకటేశ్వరరావు, ప్రసాద్, సేనాపతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం 22,46,830 రూపాయలు 31 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశాం. ప్రతిసారి మనం ఇస్తున్నట్టుగానే అందరికీ కూడా మీడియా ద్వారా మళ్ళీ మనం చేస్తామన్నా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అహర్నిశలు పేదవాడికి అండగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే మనం మంచి ప్లేస్లో ఉన్నప్పటికీ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయితే కార్యకర్తలు కానీ నాయకులు కానీ జన సైనికులు వీరమహిళలు కానీ అలాగే మీడియా మిత్రులు కానీ అందరూ కూడా పంపించండి. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పేదవాడి గురించి ఆలోచిస్తుంది అంటానికి ఇది ఒక్కటే మచ్చుతునక దీన్ని అందరూ వాడుకోవాలని మరోసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమం మీకు మాకు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. తృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 30,000, 40,000 ఆ చెక్కు అందుకుంటున్నప్పుడు వాళ్ళ ఆనందం ఎంతో కొంత వాళ్ళ బాధల్లో మనం కూడా పాల్పంచుకున్నామన్న తృప్తినిచ్చే కార్యక్రమం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు